ట్రేడింగ్లో ఫ్రాక్టల్స్ అనే టూల్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ దాన్ని సరిగ్గా, తెలివిగా ఎలా వాడాలో ఈరోజు విశ్లేషిద్దాం. ఎందుకంటే దాన్ని ఉపయోగించే పద్ధతిలోనే గెలుపోటముల మధ్య అసలైన వ్యత్యాసం దాగి ఉంది. చాలామంది ట్రేడర్లు ఫ్రాక్టల్స్ను మార్కెట్ ఎక్కడ మలుపు తిరుగుతుందో చెప్పే ఒక సీక్రెట్ కోడ్లా చూస్తారు. అది కొంతవరకు నిజమే అయినా దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే చాలామంది నష్టపోతూ ఉంటారు. అసలు సమస్య ఏంటంటే చాలామంది ట్రేడర్లు, ముఖ్యంగా కొత్తవాళ్లు, ఈ టూల్ వాడేటప్పుడు ఒకే ఒక చిన్న తప్పు చేస్తారు. కానీ ఆ చిన్న తప్పే పెద్ద నష్టాలకు దారితీస్తుంది. ఆ పొరపాటు ఏంటి, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో ఇప్పుడు చూద్దాం. మంచి విషయమేంటంటే దీనికి పరిష్కారం చాలా సింపుల్. కేవలం ఒకే ఒక్క రూల్. అవును, ఒకే ఒక్క రూల్ పాకిస్తే చాలు. ఫేక్ సిగ్నల్స్ని ఫిల్టర్ చేసి మొత్తం ఆటను మార్చేయచ్చు. సరే, ముందుగా అందరూ చేసే ఆ కామన్ మిస్టేక్ ఏంటో చూద్దాం. ఎక్కడ పొరపాటు జరుగుతోందో అర్థం చేసుకుంటేనే కదా దాన్ని సరిదిద్దుకోగలం. చూడండి, తేడా చాలా స్పష్టంగా ఉంది. ఒకవైపు అనుభవం లేని ట్రేడర్ ఫ్రాక్టల్ ఎరో కనపడగానే ఇంక ఆలోచించకుండా వెంటనే ట్రేడ్లోకి దూకేస్తాడు. మరోవైపు ఒక స్మార్ట్ ట్రేడర్ ఎరో చూస్తాడు కాని ఆగడు. సరైన కన్ఫర్మేషన్ కోసం, అంటే రుజువు కోసం వెయిట్ చేస్తాడు. ఈ వెయిట్ చేయడంలోనే అసలు సీక్రెట్ ఉంది. సరే, ఈ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయడం అంటే ఏంటి? ప్రాక్టికల్గా దాన్ని ఎలా గుర్తించాలి? ఆ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఒక బై ట్రేడ్ తీసుకునే ముందు మనమేం చెక్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, పైకి చూపిస్తున్న ఫ్రాక్టల్ ఎరోని గుర్తించాలి. తర్వాత ఆ ఫ్రాక్టల్ ఏర్పడిన క్యాండిల్ యొక్క హై పాయింట్, అంటే గరిష్ట ధర ఎంతో నోట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా ముఖ్యమైన స్టెప్. కొత్తగా ఏర్పడే క్యాండిల్ ఆ హై పాయింట్ పైన క్లోజ్ అవ్వాలి. జస్ట్ టచ్ చేసి వెనక్కి వస్తే కాదు, పైన క్లోజ్ అవ్వాలి. అలా క్లోజ్ అయిన తర్వాతే మనం ట్రేడ్లోకి ఎంటర్ అవ్వాలి. ఇదే అసలైన కన్ఫర్మేషన్. ఇది అచ్చం మనం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినట్లే. గ్రీన్ లైట్ పడకుండా ముందుకెళ్తే ఏమవుతుంది? యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ట్రేడింగ్లో కూడా అంతే. కన్ఫర్మేషన్ అనే గ్రీన్ లైట్ పడకుండా ట్రేడ్లోకి వెళ్తే మన అకౌంట్కి నష్టం జరిగే ప్రమాదముంటుంది. సో సేఫ్టీ ముఖ్యం. ఇక సెల్ ట్రేడ్ కోసం కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే రివర్స్లో ఉంటుంది. కిందకి చూపిస్తున్న ఫ్రాక్టల్ ఏరోని చూడాలి. ఆ క్యాండిల్ యొక్క లో పాయింట్ని, అంటే కనిష్ట ధరను మార్క్ చేసుకోవాలి. తర్వాత ఒక కొత్త క్యాండిల్ ఆ లో పాయింట్ కింద క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆ కన్ఫర్మేషన్ దొరికాకే సెల్ ట్రేడ్ తీసుకోవాలి. ఇది మార్కెట్ నిజంగా కిందకి వెళుతుందని మనకొక బలమైన సూచన ఇస్తుందన్నమాట. ఓకే, ఇప్పటివరకు మనం ఒక సింగిల్ ఫ్రాక్టల్ సిగ్నల్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. ఒకే సిగ్నల్ కన్నా ఇంకా పవర్ఫుల్ అయిన ఫ్రాక్టల్ జోన్లోని ఎలా గుర్తించాలో చూద్దాం. అసలు ఈ ఫ్రాక్టల్ జోన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒకే లైన్లో, అంటే ఒకే ధరస్థాయి దగ్గర చాలా ఫ్రాక్టల్స్ ఏర్పడతాం. అలా జరిగినప్పుడు ఆ ఏరియా ఒక బలమైన సపోర్ట్ లేదా రెసిస్టెన్స్గా మారుతుంది. ఒక్క సైనికుడి కన్నా ఒక సైన్యం బలంగా ఉంటుంది కదా, ఇది కూడా అలాంటిదే. ఈ కాన్సెప్ట్కి ఒక మంచి పేరు కూడా ఉంది. దీన్ని ట్రెజర్ జోన్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ జోన్ని సరిగ్గా వాడుకుంటే మంచి అవకాశాలు దొరుకుతాయన్నమాట, ఒక నిధిలాగా. సరే, మనం ఫ్రాక్టల్స్ గురించి, జోన్స్ గురించి తెలుసుకున్నాం. కానీ ఇవన్నీ సరిగ్గా పనిచేయాలంటే ఒక గోల్డెన్ రూల్ ఉంది. దాన్ని అస్సలు మర్చిపోకూడదు. ఆ రూల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ రూల్ ఏంటంటే ఎప్పుడూ ట్రెండ్తో పాటే ప్రయాణించాలి, దానికి ఎదురెళ్లకూడదు. ఇది ట్రేడింగ్లో చాలామంది చెప్పే మాట, కానీ చాలా ముఖ్యమైన మాట. ఇది మళ్లీ సర్ఫింగ్ లాంటిదే. అలా వస్తున్న వైపు వెళ్తేనే కదా మనం ముందుకు వెళ్లగలం. దానికి ఎదురు వెళ్తే ఏమవుతుంది? అల మనల్ని కింద పడేస్తుంది. మార్కెట్ ట్రెండ్ కూడా ఒక పెద్ద అలలాంటిది. దానికి ఎదురు నిలబడటం చాలా కష్టం. అసలు ట్రెండ్తో పాటు ట్రేడ్ చేయడం ఎందుకంత ముఖ్యం? 1, ఇది ఫేక్ సిగ్నల్స్ని చాలా వరకు ఫిల్టర్ చేస్తుంది. 2, మన ట్రేడ్స్ మార్కెట్ యొక్క అసలైన వేగానికి అనుగుణంగా ఉంటాయి. 3, పెద్ద ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇంకా చెప్పాలంటే మన రిస్క్ తగ్గుతుంది, రివార్డ్ పెరుగుతుంది. ఓకే, ఇప్పటివరకు నేర్చుకున్న వాటన్నింటినీ కలిపి ఒక అడ్వాన్స్డ్ సిస్టమ్ని చూద్దాం. దీనిలో ఇంకో 2 టూల్స్ యాడ్ చేసి మన ట్రేడ్స్ యొక్క ఖచ్చితత్వాన్ని ఇంకా ఎలా పెంచుకోవచ్చో పరిశీలిద్దాం. ఈ సిస్టంలో మనం 2 మూవింగ్ యావరేజ్లను వాడతాం. 1, 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్. ఇది మనకు లాంగ్ టర్మ్ ట్రెండ్ని చూపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన మార్కెట్ జీపీఎస్ లాంటిది. మనం ఎటువైపు వెళ్లాలో
డైరెక్షన్ చూపిస్తుంది. రెండోది 14 పీరియడ్ మూవింగ్ యావరేజ్. ఇది షార్ట్ టర్మ్ కదలికలను దగ్గరగా చూపిస్తుంది, ఒక భూతద్దంలాగా పనిచేస్తుంది. ఇక్కడ రూల్ చాలా సింపుల్, కానీ చాలా స్ట్రిక్ట్. మార్కెట్ ధర 200 MA పైన ఉంటే అది అప్ ట్రెండ్. అప్పుడు మనం కేవలం కొనుగోలు అవకాశాల కోసమే వెతకాలి. ఒకవేళ ధర 200 MA కింద ఉంటే అది డౌన్ ట్రెండ్. అప్పుడు కేవలం అమ్మకం అవకాశాల కోసమే చూడాలి. మార్కెట్ పక్కకు వెళ్తుంటే, అంటే సైడ్వేస్లో ఉంటే అసలు ట్రేడ్ చేయకపోవడమే మంచిది. సరే, ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ లాగా బై ట్రేడ్ ఎలా తీసుకోవాలో చెక్లిస్ట్ చూద్దాం. స్టెప్ 1, ధర 200 MA పైన ఉందో లేదో చూసి అప్ ట్రెండ్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. స్టెప్ 2, ధర కొంచెం కరెక్ట్ అయి తాత్కాలికంగా 14 MA కిందకు వచ్చే వరకు వెయిట్ చేయాలి. దీన్నే పుల్ బ్యాక్ అంటాం. స్టెప్ 3, ఆ పుల్ బ్యాక్ టైంలో ఒక అప్ ఫ్రాక్టల్ సిగ్నల్ ఏర్పడాలి. స్టెప్ 4, ఫైనల్గా ధర మళ్లీ పైకి వచ్చి 14 MA పైన ఇంకా ఆ ఫ్రాక్టల్ హై పైన క్లోజ్ అవ్వాలి. ఈ 4 కండిషన్లు మీట్ అయినప్పుడే అది ఒక హై క్వాలిటీ ట్రేడ్ అవుతుంది. చూశారు కదా, ఈ పద్ధతిలో మనం గుడ్డిగా ఒక సిగ్నల్ని నమ్మట్లేదు. ఇక్కడ మనకు 3 కన్ఫర్మేషన్లు దొరుకుతున్నాయి. 1 ట్రెండ్, 2 పుల్ బ్యాక్, 3 బ్రేకౌట్. ఈ 3 ఫిల్టర్లు దాటుకొనొచ్చిన సిగ్నల్ చాలా బలంగా ఉంటుందన్నమాట. సో ఒక మంచి ట్రేడ్లో ఉండే ముఖ్యమైన భాగాలివే. అన్నింటికన్నా ముఖ్యం ట్రెండ్తో కలిసి వెళ్లడం. దానికి దాదాపు 40% ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాత ఫ్రాక్టల్ జోన్ని గుర్తించడం, ఇంకా బ్రేకౌట్ని కన్ఫర్మ్ చేసుకోవడం. ఈ రెండిటికీ చెరో 30% ప్రాధాన్యత. ఈ 3 కలిస్తేనే ఒక పక్కా వ్యూహం తయారవుతుంది. అంతిమగా మనమిక్కడ నేర్చుకోవాల్సిందేంటంటే, విజయవంతమైన ట్రేడింగ్కి, గ్యాంబ్లింగ్కి మధ్య ఉన్న తేడా. ఒక స్ట్రక్చర్ అంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్లడం, ఇంకా ఓపికతో ఉండటం, అంతే. చివరిగా ఒక్క ప్రశ్న, మార్కెట్లో నిజమైన సీక్రెట్ కోడ్ అంటే ఫ్రాక్టల్ లాంటి ఒక సిగ్నలా, లేక ఆ సిగ్నల్ నిజమో కాదో అని రుజువు దొరికేంతవరకు ఓపికగా వేచి చూసే క్రమశిక్షణేనా? దీని గురించి ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.